హాయ్ ఆల్, నేను మీకు ఇవాళ ప్యూర్ గద్వాల్ శారీకి లైట్ వెయిట్ గద్వాల్ శారీకి కస్టమైజేషన్ బ్లౌజ్ చూపిస్తున్నానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మంచి రెడ్డిష్ ఆరెంజ్. యాక్చువల్ గా శారీ వచ్చేసి పేస్టల్ పిస్తా గ్రీన్ ఉంటుంది కదా, దానికి కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చిందండి. దీంట్లో యాక్చువల్ గా రన్నింగ్ బ్లౌజ్ ఏదైతే వచ్చిందో అంటే శారీలో బ్లౌజ్ ని మేము యూజ్ చేసాము. ఎందుకంటే కొన్ని కలర్స్ ఏంటంటే మనం ఎంత ప్యూర్ అసలు ఎగ్జాక్ట్ కలర్ డై చేయించినా కూడా షైన్ రాదండి. సో క్లయింట్ ఏంటంటే నాకు ఇదే యూజ్ చేయి అని చెప్పి అడిగేవారు. ఇదేంటంటే మనకి లైఫ్ ఉండదు ఈ బ్లౌజెస్ యూజ్ చేస్తే. సో దట్ మేము దీనికి లైఫ్ ఉండడానికి ఫ్యూజన్ యాడ్ చేస్తాం అనమాట. ఫ్యూజన్ యాడ్ చేస్తే ఏంటంటే లైఫ్ ఉంటుందండి, కొంచెం థిక్నెస్ ఉంటుంది, బట్ స్టిల్ ఇది లైఫ్ ఇస్తుంది అనమాట బ్లౌజ్ కి. సో మేము వచ్చేసి దీంట్లో థ్రెడ్ వర్క్ యూజ్ చేసామండి. ఓన్లీ నెక్ లైన్స్ ఇచ్చాము, సింపుల్ నెక్ లైన్. దీనికి అక్కడక్కడ జర్దోజింగ్ యూజ్ చేసాం అనమాట. ఎందుకంటే శారీ ఆల్రెడీ మంచి చెక్స్ ప్యాటర్న్ తోటి హెవీ ఉంది. సో దీన్ని మరీ ఎక్కువ హెవీ చేసినా కూడా బ్లౌజ్ లుక్ బాగా అనిపించదని చెప్పేసి పేరప్ చేసినా కూడా సింపుల్ నెక్ లైన్ ఇచ్చాము అన్నమాట థ్రెడ్ వర్క్. సో ఫ్రంట్ కూడా చూడండి, మంచి నెక్ షేప్ వచ్చింది. దీనికి నీట్ ఫినిషింగ్ కోట్ వచ్చింది. మనం ఎంత బాగా బ్లౌజ్ డిజైన్ చేసినా ప్యాటర్న్ చెప్పినా ఆర్టిషన్ ప్రాపర్ గా వర్క్ చేయకపోతే ఆ ఫినిషింగ్ నీట్ గా రాదు. సో ఈ వర్క్ చాలా నీట్ గా వచ్చింది. అండ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా చిన్న చిన్న బూటీ వచ్చింది. అండ్ సీరియస్ కి వచ్చేసి బ్లౌజ్ కి ఇచ్చిన బోర్డరే యూజ్ చేసాము. సో దట్ మంచి రిచ్ లుక్ రావడానికి. దీన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదండి. సో బోర్డర్ చాలా పెద్దగా వచ్చింది కాబట్టి ఈ బోర్డర్ తోటే వెళ్తే చాలా బాగుంటుందని చెప్పి ఇదే ఇచ్చి. అండ్ బ్లౌజ్ ఫినిషింగ్ కూడా ఈ ఫినిషింగ్ ఈజ్ స్టిచ్చింగ్ కానీ లేదంటే వర్క్ కానీ అంతా. సో మీరు ఇలాంటి బ్లౌజెస్ ప్రీమియం సారీస్ కి మీరు కూడా కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే ప్లీజ్ విజిట్ అవర్ స్టోర్ ఎట్ కూకట్పల్లి 51 డిజైకల్ లేక్.